ఎవరమ్మా? కార్తీక్ అమ్మమ్మా. మాట్లాడు. హలో కార్తీక్. అమ్మా. హలో హలో మాట్లాడు. ఫోన్ కట్ అయిపోయిందమ్మమ్మా. మర్యాదగా ఫోన్ ఇవ్వను. నేను ఇప్పుడు అమ్మతో మాట్లాడాలి. మీకు దండం పెడతానండి, ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది వినండి. ఆ తర్వాత కూడా నాది తప్పానంటే మీరు నాకు మరణ శిక్ష విధించండి. అంతేకాని ముందు నేను చెప్పేది వినండి. నేను ఇదంతా కావాలని చేయలేదు. మన కుటుంబాలలో ఎలాంటి అల్లకల్లోలం రాకూడదని చేశాను. కనీసం ఉరిశిక్ష వేసే ఖైదీకైనా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఇప్పుడు నన్ను ఒక ఖైదీని అనుకోండి, నేను చెప్పేది వినండి. అప్పటికి కూడా నాదే తప్పని మీకు అనిపిస్తే మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. దయచేసి నా మాట వినండి. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. వాడెందుకు చేశాడో ఏంటో నువ్వు ఒకసారి ఫోన్ చేసి వాడెందుకు చేశాడో కనుక్కో. అలాగే అమ్మమ్మా. ఒక్కసారి నా మాట వినండి. కార్తీక్, ప్లీజ్ అండి, నా మాట వినండి. ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. కానీ ముందు నాకు టైం ఇవ్వండి. మీకు దండం పెడతాను, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఫోన్ కట్ అయిపోయిందమ్మమ్మా. సర్లే, ఎందుకో మాట్లాడదామని చేసుంటాడు. మళ్ళీ వాడే చేస్తాడులే. సరే, పద లోపలికి. పద. వద్దు కార్తీక్, నువ్వు భానుకి ఏ మాత్రం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా తను మొత్తం మార్చేస్తుంది. ఈ నిజం బయటికి రానివ్వకుండా ఆపేస్తుంది. భానుకి మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వకు. నువ్వు ఆగు నీలిమా. చెప్పు బాను, నువ్వు అడిగిన 10 నిమిషాలు టైం ఇస్తాను. ఏం చెప్తావు? ఈ తప్పుని ఎలా సమర్థించుకుంటావో చెప్పు. కానీ నిజంగా ఇది తప్పు అని తెలిస్తే మాత్రం మన బంధం ఆ దేవుడి సాక్షిగా ఇక్కడే ముక్కలైపోతుంది. నువ్వు మా ఇంటికి చేసిన ద్రోహాన్ని మాత్రం నేనెప్పటికీ క్షమించను. ఇదంతా తప్పని తెలిస్తే మాత్రం జరగబోయేది ఇదే. అది ఆలోచించుకొని నాతో మాట్లాడు. అలాగేనండి. నేను ఆ ఇంటి మంచి కోరుకునే మనిషిని కాబట్టి నేను ఈ నిజాన్ని దాచాను. మీకు నిజమే చెప్తాను. అది మీరు నమ్మాకే నిర్ణయం తీసుకోండి. అది కాదు కార్తీక్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు? నువ్వు పద, వెళ్దారా. కార్తీక్, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా నీలిమా. మనసులో ఇంత కుళ్ళు పెట్టుకుని మంచిదానిలాగా నటించావు. ఆ రోజు వీడియో డిలీట్ చేయమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు ఇంకేదో ప్లాన్ చేయబోతున్నావని. కానీ అసలు నువ్వు ఇంత దుర్మార్గానికి తెగబడతావని నేను అస్సలు అనుకోలేదు. అక్కడ కుటుంబం అంతా నాశనం అయిపోతుందన్నా నీకు అసలు అర్థం కావడం లేదా? అసలే తెలియకుండా తప్పు జరిగిందని నాకు తెలియని వయసులో ఆట ఆడుకుంటుంటే అనుకోకుండా రాము ప్రాణం పోయింది. అంత మాత్రాన నేను హంతకుండా అవుతానా? ఆ రోజు అసలు నేను హత్య చేసినట్టే అవుతుందా? అసలు అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను ఇల్లు వదిలి పారిపోయాను. నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి ఇన్నేళ్లు నేను దూరంగా బతికాను. తర్వాత ఏ కుటుంబానికైతే నా వల్ల తెలుసో తెలియకుండా అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి నేను అండగా నిలబడ్డానికి ముందుకొచ్చాను. చాంద్రిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మేమందరం బాగున్నామంటే అసలు నువ్వెందుకు ఇంతలా చేస్తున్నావు? ఏంటి పార్థు, మీ దాకా వచ్చేసరికి తలనొప్పి ఎలా ఉంటుందో తెలిసిందా? మరి నా విషయంలో నువ్వు బాను చేసిందేంటి? నా తప్పులు ఎక్కడ దొరుకుతాయా, ఆ ఇంటి నుంచి నన్ను ఎప్పుడు పంపించేయాలని మీరు ఎంత ఎదురు చూశారు? చిన్న చిన్న విషయాలని కూడా పెద్దదిగా భూతద్దంలో చూపించి నన్ను ఎన్ని మాటలు అనిపించారు. అప్పుడు మీ టైం కాబట్టి మీరు నాతో ఆడుకున్నారు. ఇప్పుడు నా టైం కాబట్టి నేనేంటో మీకు చూపించాను. ఈ నిజం తెలిసాక బాను ఏం చెప్పినా సరే కార్తీక్ ఒప్పుకోడు. ఇది తిరుగులేదు. ఇక మీ ఇద్దరికీ ఆ ఇంట్లో స్థానం లేదు. చూడండి, ఆ రోజు జరిగింది హత్య కాదు, అది అనుకోకుండా జరిగిన పరిణామం. ఎందుకంటే అన్నయ్య కానీ మీ అన్నయ్య రాము కానీ ఇద్దరు చిన్నపిల్లలే, కబడ్డీ ఆడుకుంటున్నారు. తనకి జ్వరం ఉందని కానీ అలా జరుగుతుందని కానీ నాన్న కూడా ఊహించలేదు కాబట్టి వాళ్లతో కబడ్డీ ఆడించారు. కానీ అదంతా అనుకోకుండా జరిగిపోయింది.
ఆ తర్వాత శివ అన్నయ్య ఎవరికి మొహం చూపించుకోలేక ఇల్లు వదిలి పారిపోయాడు. ఇన్నేళ్లు మా అమ్మ కూడా తన కొడుకు కనిపించినందుకు ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తూనే ఉంది. కొడుకు దూరమైనందుకు అత్తయ్య అంత బాధపడితే కొడుకు చనిపోయినందుకు మా అమ్మ ఇంకెంత బాధపడి ఉండాలి. ఇప్పటికీ ఎంత బాధపడుతుందో అది నీకు కనిపించట్లేదా? అప్పుడు కూడా నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? నిజమేనండి, నేను కాదనను. అత్తయ్య బాధను తక్కువ చేసి నేను మాట్లాడడం లేదు. కానీ జరిగిన పరిస్థితుల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఏం చేసైనా సరే చనిపోయిన మనిషినైతే వెనక్కి తీసుకురాలేం కదా. నాకు కూడా ఈ నిజం చాలా రోజులు తెలియదు. కానీ ఒకరోజు కోనేరు కృష్ణప్రసాద్ గారింట్లో అన్నయ్య చిన్నప్పటి ఫోటో చూశాను. అదేంటని అడిగితే అప్పుడు తెలిసింది. ఆ రోజు ఇంట్లోంచి పారిపోయిన మా శివ అన్నయ్యే ఈ పార్థు అన్నయ్య అని. అప్పటికే చాందిని అన్నయ్య ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కృష్ణప్రసాద్ గారు చనిపోయిన బాధలో చాందినిని పెళ్లి చేసుకోనని అన్నయ్య చెప్పినప్పుడు చాందిని ఎంత బాధపడిందో, చాందినికి ఎలా న్యాయం చేయాలో తెలియక మనందరం ఎంత టెన్షన్ పడ్డామో మీకు తెలుసు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కానీ ఈ పెళ్లి చేస్తే అన్నయ్య ఇంటికి అల్లుడవుతాడు, పెద్ద కొడుకు లేని లోటు అన్నయ్య ద్వారా తీర్చొచ్చు అని. అందుకే ఈ పెళ్లి చేశాను, ఇంటికి తీసుకొచ్చాను. చాందినిని అన్నయ్యని అత్తయ్య కళ్ళ ముందే ఉంచాను. వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు చిగురించేలా చేశాను. ఇలాంటిది అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి చెప్పి మళ్ళీ కుటుంబాన్ని విడదీయమంటారా? మనసులతో ఆడుకోమంటారా? అందుకే ఈ నిజాన్ని దాచాను తప్ప ఇంకా వేరే ఏం కాదండి. మన ఇల్లు బాగుండాలని, మన వాళ్ళంతా సంతోషంగా ఉండాలని చేసిందే తప్ప తప్పు చేయాలని, మీ అందరినీ బాధ పెట్టాలని, ఈ నిజం నుంచి తప్పించుకోవాలని కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి బాను? ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత పెద్ద నిజాన్ని, ఇంత పెద్ద రహస్యాన్ని నువ్వు ఇంట్లో అందరి దగ్గర దాచావు. చివరికి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నా దగ్గర కూడా దాచావు. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటావు? ఈ నిజం బయటికి తెలిస్తే అందరి గుండెలు పగిలిపోతాయండి, మనసులు విరిగిపోతాయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి. అది జరగడం మంచిది కాదు కదా. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నాం కదా. ఆయన ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాందిని కడుపుతో ఉంది. తన కడుపులో పెరుగుతున్నది మీ అన్నయ్య రాము అని అత్తయ్యతో సహా అందరూ నమ్ముతున్నారు. మళ్ళీ మీ అన్నయ్య మన ఇంటికి మనవడి రూపంలో వస్తున్నాడు. ఈ అత్త చేతుల మీద ఆడుకోవడానికి వస్తున్నాడు. ఆ రూపం తిరిగి వస్తుంది. అన్నయ్య ఇంటికి అల్లుడయ్యాడు. తను అల్లుడయ్యాక ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాలేదు కదా. ఎప్పుడో తన చిన్నతనంలో తనకే తెలియకుండా జరిగిన దానికి ఇప్పుడు తనని దోషిగా ఎలా నిలబెడతాము? పెళ్ళైపోయిన జంటని ఇప్పుడు ఎలా విడగొడతాం? తన రాము తిరిగి వస్తున్నాడని ఎంతగానో ఎదురు చూస్తున్న అత్తయ్యకి ఈ నిజం చెప్పి ఎలా బాధ పెడతాం? దయచేసి అర్థం చేసుకోండి. ఈ రహస్యాన్ని దాచడంలో మా స్వార్థం లేదు. మన కుటుంబం బాధపడకూడదన్న అభిమానమే. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఏంటి పార్థం, మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన, నువ్వు బాను ఏడ్చినంత మాత్రాన ఈ నిజాన్ని వదిలేస్తాను అనుకుంటున్నావా? చెప్పే తీరుతాము. కార్తీక్తోనే ఆంటీకి చెప్పిస్తాను. ఎవ్వరు ఆపుతారో నేను చూస్తాను. నిన్ను ఇంట్లో నుంచి గెంటించకపోతే నా పేరు నీలిమాని కాదు. అసలు మమ్మల్ని పంపించాలని కదా నీ ఉద్దేశం? కనీసం నాకు తగిలిన గాయాన్ని కూడా నేను నా భార్యకి చెప్పకుండా దాచుకోనని తెలుసా? తను బాధపడకూడదని. ఇంత చిన్న దెబ్బ తగిలితేనే నా చాందిని తట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు నా చాందినికి నిజం తెలిస్తే తను అసలు ఏమైపోతుంది? తల్లి కాపుతున్న తన బాధపడితే నేను తట్టుకోలేను. దయచేసి అర్థం చేసుకో. ఈ గాయం కన్నా నువ్వు తీసుకొచ్చిందే నాకు మరింత బాధగా ఉంది. అసలు ఏం చేస్తున్నావు పార్థు? ఏంటిది? బ్లడ్ వస్తుంది. ప్లీజ్ అండి. పార్థు ఏంటిది? ఏం చేస్తున్నావు? అన్నయ్య ఆగు పార్థు. పార్థు, అన్నయ్య 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 ఏం చేస్తున్నావు? ఏం పర్వాలేదమ్మా. ఈ గాయం నిన్ను బాధ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ నిజం తెలియడం వల్ల నా చాందినికి ఏమవుతుందనని నాకు భయం వేస్తుంది. తన కడుపులో పెరుగుతున్న రాముకి
ఏం జరుగుతుందోనని నాకు భయం వేస్తుంది. అసలు ఈ కుటుంబం ఏమవుతుందోనని భయం వేస్తుంది. పార్దు సార్, పార్దు సార్. పార్థు సార్ లేరు. మీరెవరు? నమస్తే మేడం. నమస్తే. నేను కార్ మెకానిక్ని. కార్ యాక్సిడెంట్ అయింది కదా, రిపేర్ చేయడానికి ఇచ్చారు. ఏంటి, కార్ యాక్సిడెంట్ అయిందా? అవును మేడం. కాకపోతే మీరిప్పుడు ఆ బండిని చూస్తే యాక్సిడెంట్ బండి అంటే నమ్మరు. అంత నీట్గా చేశాను మేడం. లోపల పడ్డ బ్లడ్ మరకలు కూడా మొత్తం క్లీన్ చేశాము. ఏం మాట్లాడుతున్నావు? కార్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి? బుద్ధుందా లేదా? నీకు ఆ కార్ పాడైందని కదా రిపేర్కి ఇచ్చారు. మరి ఇప్పుడు యాక్సిడెంట్ అంటావేంటి? కారు పాడవడానికి యాక్సిడెంట్ అవ్వడానికి తేడా తెలీదా? యాక్సిడెంట్ అంటే ప్రాణాల మీదకి వచ్చినట్టు, పాడైందంటే ఇబ్బంది పెట్టినట్టు. ముందు రెండిటికి తేడా తెలుసుకొని మాట్లాడు. చాందిని, నువ్వు ఆగు. ఏంటి నువ్వు చెప్పేది? ఆ కార్కి యాక్సిడెంట్ అయిందా? మర్యాదగా నిజం చెప్పు. అదే మేడం, మాకు అలాగే తీసుకొచ్చి ఇచ్చారు. నాకు ఇంకేం తెలీదు. మీరు ఇంకేమైనా అడగాలంటే పార్దు సార్ని అడగండి. నాకైతే ఏం తెలీదు. కార్ రిపేర్కి ఇచ్చి చేసి తీసుకురమ్మన్నారు. చేసి తీసుకొచ్చాను. మీకేమైనా డౌట్ ఉంటే మా గ్యారేజ్కి ఫోన్ చేయండి. ఇదిగోండి మేడం కీస్. ఏంటి మమ్మీ ఇది? యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? పార్దు నా దగ్గర నిజాన్ని దాచడం ఏంటి? యాక్సిడెంట్ అయిందంటే పార్దు కూడా దెబ్బలు తగిలే ఉంటాయి కదా. మరి ఆ విషయం కూడా పార్దు నా దగ్గర ఎందుకు దాచాడు? అన్నయ్య, అన్నయ్య. చూడండి, మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ అబ్బాయి గాయమై రక్తం రావడం మంచిది కాదు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య. బాను, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. తర్వాత విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. అవసరం లేదు కార్తీక్. చెప్పాను కదా, ఈ గాయం కన్నా పెద్ద గాయాన్ని గుండెల్లో మోస్తున్నానని చెప్పి. ఈ రక్తం ఆగడానికి ముందు మందుంది, గాయం మానడానికి మెడిసిన్ ఉంది. కానీ ఎప్పుడు తగిలిన గాయం ఇప్పటికీ మానసికంగా నన్ను నలిపేస్తుంది, శారీరకంగా నన్ను చంపేస్తుంది. అన్నయ్య, నాకేం కాదమ్మా. కానీ చూడు కార్తీక్, నేను తప్పు చేయలేదు. నేనేమి హంతకుణ్ణి కాదు. ఆ వయసులో హత్య చెయ్యాలనే ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఆ రోజు ఆటలో అనుకోకుండా అలా జరిగిపోయింది. రాము చనిపోవడంతో, నా స్నేహితుడు నాకు దూరం అయిపోవడంతో ఇదంతా నా వల్లే జరిగిందేమో అన్న భయంతోనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కొడుకు మట్టిలో కలిసిపోయినందుకు అత్తయ్య ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎంతలా కుమిలిపోయారో, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో. ఈ రోజుకి అది తలుచుకుంటూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆవిడ ప్రతి బాధకి, ఆవిడ కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుని నేను అర్థం చేసుకోగలను. అత్తయ్య అలా మాట్లాడిన ప్రతిసారి నా గుండె బరువు ఎక్కుతూనే ఉంది కార్తీక్. ఎందుకో తెలుసా, అక్కడ అత్తయ్య స్థానంలో మా అమ్మను ఊహించుకున్నాను. నేను ఉన్నాను, చనిపోయాను కూడా తెలియని పరిస్థితి మా అమ్మది. బతికుంటే తిరిగి వస్తానన్న ఆశతో ఎదురు చూసింది. ఎన్నాళ్ళైనా సరే నేను ఆ గుమ్మం తొక్కకపోయేసరికి చనిపోయానేమని అనుకుని నిర్ణయించుకోవాలన్నా తల్లి మనసు కదా. పిల్లలు పోయారన్నమాట తట్టుకోలేదు. చివరికి నా తల్లి చితిమంటల్లో కాలిపోయినప్పుడు కూడా తన చివరి చూపును కూడా చూసుకోలేని దౌర్భాగ్యాన్నయ్యాను. దీనంతటికీ కారణం ఆ రోజు నా వల్ల జరిగిన చిన్న తప్పు. ఇంత పెద్ద బాధలో కూడా
ఒక చిన్న ఆనందం ఏంటో తెలుసా కార్తీక్? మీరెవరో తెలియకుండానే చాందిని నన్ను ప్రేమించడం. చాందిని మంచి మనసు చూసి నేను చాందిని ప్రేమించాను. కానీ తీరా నిజాలు తెలిసేసరికి చాందిని అత్తయ్య కూతురని తెలిసింది. అందుకే అప్పుడు ఈ పెళ్లి వద్దని నేనే అనుకున్నాను. కానీ భాను నా దగ్గరకొచ్చి, అన్నయ్య, నీ వల్ల ఏ కుటుంబానికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి మళ్ళీ నువ్వే అండ కావాలి, నీ వల్లే ఆ కుటుంబంలో ఆనందం రావాలి అని చెప్పింది. ఆలోచించాను. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తిరిగి తీసుకురాలేను, కానీ మీ ఇంటి ఆడపిల్లని నా కంటికి రెప్పలా చూసుకోగలను. తనని నా గుండెల్లో పెట్టుకుని ఆరాధించగలను. నా ఇంటి మహారాణిలా నెత్తిన పెట్టుకోగలను. నా ఇంటి దేవతగా ఎప్పుడు కొలుచుకోగలను. ఆ ఒకే ఒక్క ఉద్దేశంతో చాందిని మెడలో తాళి కట్టాను. ఈ నిజం తెలిస్తే మీ కుటుంబం నుంచి నన్ను ఎక్కడ వెలివేస్తారోనని, ఈ కుటుంబం నుంచి దూరమై నేను బతకలేక మీతోనే ఉండాలన్న ఒకే ఒక్క స్వార్థంతో ఈ నిజాన్ని దాచాను. అందుకే మా ఇంట్లో నేను ఉండాలనుకున్నా, ఆ సౌకర్యాలన్నీ నా దగ్గర ఉన్నా నేను మీ ఇంటికొచ్చి ఉంటున్నాను. మీ ప్రతి కష్టంలోనూ నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. వరుసకి అల్లుండేనైనా ఆ ఇంటి పెద్ద కొడుకులాగా అత్తయ్యని మావయ్యని కాపాడుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఈరోజు చాందిని కడుపులో పెరుగుతున్నది మీ అన్నయ్య రాముని మీరందరూ నమ్ముతున్నారు కదా. నిజంగా నాది తప్పే అయితే, నేను చేసింది ద్రోహమే అయితే, నా వల్లే తన ప్రాణం పోవడం నిజమే అయితే, మీ రాము అసలు నా రక్తంగా ఎలా పుడతాడు? నా చాందిని కడుపులో ఎలా పెరుగుతాడు? ఆలోచించు కార్తీక్, నేను తప్పు చేయలేదు. అదేదో ఆ రోజు అనుకోకుండా జరిగిన తప్పుకి నేను ఎన్నాళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఇకనైనా ఈ శిక్ష నుంచి విముక్తి దొరుకుతుందనుకున్నాను. ఈ నిజాన్ని దాచడంలో నా కుటుంబం బాగుండాలి అన్న స్వార్థమే తప్ప ఈ కుటుంబానికి ఏదో చెయ్యాలన్న స్వార్థం అయితే నాకు లేదు. ఇప్పటికీ నువ్వు నా మాట నమ్మకపోతే నేను నీ ముందే ఉన్నాను. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సరే శిరస వాయిస్తాను. విన్నారు కదండి, అన్నయ్య కానీ నేను కానీ మన కుటుంబం బాగుండాలని కోరుకున్నామే తప్ప మన కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అంతేకాని ఎవరిని మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు. అంతవరకు ఎందుకు? తన తండ్రి అని తెలిసిన నాన్నని కూడా ఈ రోజు వరకు నాన్న అని పిలవలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు రాము దూరం అవ్వడానికి కారణం, రాము చనిపోవడానికి కారణం ఆయన ఆడించిన కబడ్డీ అని అన్నయ్యకి ఇప్పటికీ కోపం ఉండిపోయింది. అందరినీ క్షమించగలిగిన అన్నయ్య నాన్నని మాత్రం క్షమించలేకపోతున్నాడు. అదండి తన మనసు. అంతలా తన మనసుకి గాయమైంది. చాందిని ద్వారా ఆ మనసుకు ఉపశమనం దొరుకుతుంది. తన కూతురుకొక్క గొప్ప భర్తనిచ్చానని అత్తయ్య ఆనందంగా ఉంటోంది. తన ఇంటికి కొడుకు లాంటి అల్లుడు వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. అసలు ఇదంతా అన్నయ్య తప్పు చేసుంటే జరిగేదా? తను మంచిగా ఉండబట్టే కదా అందరూ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పాలకుండ లాంటి ఆ ఇంట్లో ఈ నిజమనే ఉప్పు కణికను వేసి ఆ పాలను విరిచేద్దామా? ఆ కుటుంబాన్ని విడగొడదామా? మీరే ఆలోచించండి. ఇంకా మేము తప్పు చేశామనుకుంటే మీరే శిక్ష అయినా విధించండి. ఇదేంటి కార్తీక్ సైలెంట్గా ఉన్నాడు? అంటే వీళ్ళ మాటలకి కార్తీక్ కన్విన్స్ అయిపోయాడా?
ఇప్పుడు నిజాన్ని చెప్పటం ఆపేస్తాడా? లేదా అలా జరగకూడదు. ఎంతో ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఆంటీకి ఫోన్ చేసి చెప్పాలి, లేదా ఆంటీని ఇక్కడికి రప్పించాలి. ఈ నిజం ఆంటీకి తెలియాలి. వీళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేయాలి. అప్పుడే కార్తీక్ నా వాడవుతాడు. ఏంటి కార్తీక్, ఏం ఆలోచిస్తున్నావు? వీళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోతున్నావా? ఆ మాయ మాటల్ని నువ్వు నమ్ముతున్నావా? వీళ్ళ మాటలు విని నిజాన్ని ఆంటీకి చెప్పడం ఆపిస్తావా? నీకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఇష్టమైన వారు మీ మమ్మీ. అంటే ముందు ఆవిడికి ఈ విషయం తెలియాలి. నా మాట విని కార్తీక్, నువ్వు ఫోన్లో చెప్పకపోతే ఆంటీని ఇక్కడికి రమ్మని నేను ఫోన్ చేస్తాను. ఆగు నీలిమా, ఆగు నీలిమా, ఆగు నీలిమా, ఆగు నీలిమా. ఈ నిజం అమ్మకి తెలియడానికి వీల్లేదు. అమ్మకి నువ్వు చెప్పడానికి వీల్లేదు. నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పనని మాట నాకివ్వు. జీవితం ఎంత విచిత్రమైంది కదా బాను. ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచుతున్నందుకు తప్పేమైనా చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉన్నారా? నీకెందుకు అలా అనిపించింది? అంటే మీకే తెలియకుండా మీ మనసులో లోపల ఎక్కడో ఆ ఫీలింగ్ ఉన్నట్టుంది. నాతో నిజం చెప్పండి, మీకు ఆ ఫీలింగ్ ఉందా?